అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో రిలేషన్షిప్ కోచ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ గణేష్ మండాడి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, మీరు ఎక్స్పర్ట్ గా, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా ఎంతో మంది రిలేషన్షిప్ లో బ్రేక్ అయ్యి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను చూస్తూ ఉంటారు కదా. చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కూడా లవ్ చేసుకుని తర్వాత మ్యారేజ్ చేసుకొని ఎంతో ప్రేమగా ఉండి ఆ తర్వాత వాళ్ళు కూడా విడిపోవడం జరుగుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న ఆ ప్రేమ ఏమైపోయి ఉంటుంది? ఎందుకు ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోతూ ఉన్నారు? ఉదయ్ గారు, చాలా సెన్సిటివ్ క్వశ్చన్ అండి. పెళ్లికి కావాల్సింది ప్రేమ ఒకటే కాదండి. ప్రేమించుకోవడానికి ప్రేమ ఉంటే సరిపోతుంది, కానీ ఒక వైవాహిక జీవితం, మ్యారిటల్ లైఫ్కు ప్రేమ ఒకటే సరిపోదు. ప్రేమతో పాటు యాక్సెప్టెన్స్ అండ్ అలైన్మెంట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ రెండు కనపడే వాళ్ళకు ఒకవేళ వాటి గురించి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, వాటి గురించి అంత ప్రాధాన్యత ఇవ్వరు, ఇంపార్టెన్స్ ఇవ్వరు. పెళ్లి తర్వాత బయటపడతాయి. కొండంత ప్రేమ ఉన్నది కూడా ఘోరంతగా అయిపోతుంది అలైన్మెంట్ అండ్ యాక్సెప్టబిలిటీ లేకుంటే. ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎలా ఉంటుంది అంటే ఒక కార్ ఇంజన్కి ఇగ్నిషన్ లాంటిది. స్టార్ట్ అవ్వడానికి ప్రేమ ఇంపార్టెంట్, ఒక రిలేషన్షిప్ పుట్టడానికి ప్రేమ ఇంపార్టెంట్. కానీ ఆ రిలేషన్షిప్ సస్టైన్ అవ్వాలంటే ఆ వెహికల్, కార్లో ఫ్యూయల్ ఇంపార్టెంట్. ఫ్యూయల్ ఉంటేనే ముందుకెళ్తుంది బండి. ఎంత ఫ్యూయల్ ఉంటే అంత దూరం వెళ్తాం. సో ఆ ఫ్యూయల్ అనేది అలైన్మెంట్, యాక్సెప్టబిలిటీ, ఈ రెండు ఉండవు. అది చిరకాలు నడిపించేది. ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ అండ్ యాక్సెప్టబిలిటీ అంటే, ఇప్పుడు బంధంలో ప్రేమతో పాటు, అదే పెళ్లితో పాటు బంధంలో బాధ్యతలు వస్తాయి. ఆ బాధ్యతలను మోయడానికి అండర్స్టాండింగ్, అలైన్మెంట్ అండ్ కంపాటబిలిటీ ఉండాలి. ఇప్పుడు ప్రేమించుకునేటప్పుడు చాలా స్వీట్ టైం, అది హనీమూన్ పీరియడ్. అది ఆ టైంలో ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్న టైంలో ఒకరు లోపాలు ఒకరు బయట కనపడవు. ఎందుకంటే ఫోకస్ అంతా పాజిటివ్స్ మీదనే వెళ్తాయి, వాళ్ళకున్న నెగిటివ్స్ కనపడవు. పెళ్లి తర్వాత ఎప్పుడైతే రియాలిటీ చెక్ వస్తుందో, వాళ్ళు రియల్ లైఫ్ ఛాలెంజెస్ చూడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు ఫ్లాస్ కనపడతాయి. అలాగే ఇలా ఉన్నాడు, అసలు కోపం వచ్చినప్పుడు ఇలా ఉంటారా, తను ఇలా ఉంటుందా, తను ఇలా ఉంటాడా. సో పెళ్లికి ముందు కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటారు అనేది పూర్తిగా తెలియదు. దే ప్రిటెండ్ పెళ్లికి ముందు. పెళ్లి తర్వాత రియల్ వర్షన్, ట్రూ వర్షన్ బయటపడుతుంది. కోపం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, అగ్రెషన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడా, ఇంటిమిడేషన్ చేస్తున్నాడా, వస్తువులు ఎత్తేయడము, దుర్భాషలు ఆడడం, వర్బల్ అబ్యూస్ చేయడం, ఫిజికల్ అబ్యూస్ కూడా చేస్తారు కొంతమంది కోపం వచ్చినప్పుడు. లైఫ్ పార్ట్నర్ కొట్టడం, లేదా తనని తానే కొట్టుకుంటారు, సెల్ఫ్ హార్మింగ్ చేసుకుంటారు, గోడ కొట్టుకోవడము, వాళ్ళని వాళ్ళు కొట్టుకోవడం, ఇవన్నీ అన్హెల్తీ సైన్స్. వీటితో ఏమవుతుంది అంటే వాళ్ళు ఉన్న ప్రేమలో క్రాక్స్ వస్తాయి, ఆ ప్రేమ కాస్త వీక్ అవుతుంటుంది. ఇది ఒకటి అవుతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్. హౌస్ హోల్డ్ రిలేటెడే కావచ్చు, లైక్ ఫినాన్సెస్ రిలేటెడే కావచ్చు. తర్వాత సోషల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. పెళ్ళికి ముందు పేరెంట్స్ గురించి ఆలోచించరు. నీకోసం అంటే ఒకరికొకసం, నాకు అంటే నువ్వు లేక నేను లేనన్నట్టు ఒక వెళ్ళిపోతారు. పేరెంట్స్ ఉన్నా లేకున్నా, వాళ్ళు ఒప్పుకోకున్నా మనం కలిసి ఉందామని అంటారు. పెళ్లి తర్వాత పేరెంట్స్ ప్రయారిటీ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పెళ్లికి ముందు వాళ్ళ అక్సెప్టెన్స్ కూడా ఇంపార్టెంట్ కాదు. పెళ్లి చేసుకోవడానికి పేరెంట్స్ వద్దన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మంచిదే, సంతోషం ఇక్కడ వరకు. పెళ్లి తర్వాత చిన్న చిన్న విషయాలలో, స్మాల్ అంటే పెట్టి ఇష్యూస్లో కూడా వీళ్ళ పేరెంట్స్ నచ్చాలా, అమ్మకి నచ్చాలా, లేదా నాన్నకి నచ్చాలా, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి నచ్చాలా, లేకపోతే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి నచ్చాలా. ఒకవేళ అది లైఫ్ పార్ట్నర్కి నచ్చలేదనుకో, మా పేరెంట్స్ని ఇన్సల్ట్ చేస్తున్నావు, నువ్వు విలువ ఇవ్వట్లేదు. పెళ్లికి ముందు లేదు ఆ వర్షన్, పెళ్లి తర్వాత వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ రియాలిటీ చెక్స్ ఉంటాయి. తర్వాత అంతేకాదు, ఇంకేంటంటే కొన్ని సెన్సిటివిటీస్ ఉంటాయి. పెళ్లికి ముందు తనలో ఉన్న కొన్ని వీక్నెసెస్, ఫ్లాస్ అనేది అవి చిన్నవిగా అది కనపడేవి కావు, ఇప్పుడు పెద్దగా అయిపోతాయి, చాలా పెద్దగా అయిపోతాయి. ఇమోషనల్గా ఇద్దరి మధ్యలో డిస్కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకరికొకరు భావోద్వేగంగా కొంచెం దూరం అవుతుంటారు, ఇమోషనల్గా హర్ట్ అవుతారు, ఒకరినొకరు తెలుసు తెలియకుండా హర్ట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఇమీడియట్లీ ఆ టైంలో ఆ క్రాక్స్ని ఫిక్స్ చేయకుంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ కనెక్ట్ అనేది రీబిల్డ్ చేయకుంటే వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంటుంది. ప్రేమ కాసం సెకండరీ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, లవ్ మ్యారేజెస్లో కూడా డివోర్స్ రేట్స్ అనేది అరేంజ్ మ్యారేజెస్ కంటే ఏం తక్కువ లేవు, ఇంకెక్కువనే ఉన్నాయి, ప్రెషేషన్లు ఎక్కువనే ఉన్నాయి ఇంకా. సో ఇక్కడ అరేంజ్ మ్యారేజెస్ ఇప్పుడు వర్కబుల్ కాదంటున్నాం, అక్కడ కూడా సక్సెస్ రేట్ ఉంది, ఫెయిల్యూర్ రేట్ ఉంది. లవ్ మ్యారేజెస్లో కూడా సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ రేట్ ఈక్వల్గా ఉంది, అరేంజ్ మ్యారేజెస్ లాగా ఈక్వల్గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ లవ్ మ్యారేజెస్లో వాళ్ళకి ఎక్స్ట్రా లెవెల్ ఆఫ్ కంపాటబిలిటీ కావాలా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ ఫేత్ అండ్ ఇంటర్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో బ్యాలెన్స్ లేకుండా అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అరేంజ్ మ్యారేజెస్లో ఈ కంపాటబిలిటీ బాగా చూస్తారు. ఈడు జోడు, జాతకాలు, ఆస్తి అంతస్తులు, క్యాస్ట్లు, ఈక్వేషన్స్ అన్ని చూసినప్పుడు తెలియకుండా చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. అంటే వాళ్ళు ఎక్స్పోజ్ గారు,
వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా కొంచెం సపోర్ట్ అనేది వచ్చేస్తుంటుంది అందరి ఉమ్, నుంచి. ఉమ్, కానీ అదే లవ్ మ్యారేజెస్లో చిన్న ఫ్లా ఏదైనా కనపడితే ఎక్స్పోజ్ అయిపోతారు బాగా వాళ్ళు. పేరెంట్స్ కూడా ఇమీడియట్లీ దే డోంట్ సపోర్ట్. ఉమ్, మీరు ఇష్టంతో పెళ్లి చేసుకున్నాం, మీ బాధ మీరు అనుభవించండి, మా దగ్గరికి ఎందుకు వచ్చారు ఇప్పుడు అని పూర్తి సపోర్ట్ దొరకదు. అలాగని పేరెంట్స్ వాళ్ళ మీద ఏదో వాళ్ళ ద్వేషము శత్రువులు కాదు, బట్ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ దొరకదు. ఉమ్, ఇంకొకటి ఏంటంటే కొన్ని కేసెస్లో పేరెంట్స్ సపోర్ట్ ఇవ్వడం పక్కన పెట్టు, వాళ్ళని ఇంకా విడదీయడానికి ట్రై చేస్తారు తెలియకుండా. వాళ్ళు ఇమోషనల్గా హర్ట్ అయి ఉంటారు, ఉమ్, పెళ్లి ఇష్టం ఉండదు వాళ్ళకి. సో చిన్న గొడవ కాస్త పెద్దగా అవుతుంటుంది ఉమ్, థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్సెస్ తోటి. ఉమ్. ఈ విషయం చెప్పండి. ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు బ్రేకప్ అవ్వడానికి, ఉమ్, అంటే పెళ్ళైన వాళ్ళు ఉమ్. బ్రేకప్ అవ్వడంలో పేరెంట్స్ పాత్ర ఎంత వరకు ఉంది? నాకు తెలిసి ఇప్పుడు కూడా అంటే స్టడీ చెప్తున్నాయి, నేను కాదు స్టడీ చెప్పేది, ఆల్మోస్ట్ 53 to 54% ఇన్లాస్ ఇంటర్ఫీరెన్స్ విడిపోతున్నాయండి. ఉమ్, 45% ఏమో ఇమోషనల్ కనెక్షన్ లేక భావోద్వేగంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో కనెక్షన్ లేకుండా విడిపోతున్నాయి. బట్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, పర్టికులర్గా పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ కావచ్చు, అబ్బాయి పేరెంట్స్ కావచ్చు, జోక్యం తోటి అంటే అతిగా ఇన్వాల్వ్ అయ్యి. ఇప్పుడు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఒక లిమిట్స్లో ఉండాలి, హెల్తీ లిమిట్స్లో ఉండాలి. అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి, అవసరం ఉన్నా లేకున్నా ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవడం, అతిగా ఇన్వాల్వ్ అయినందుకు ఏమవుతుందంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో గ్యాప్స్ పెరుగుతాయి బాగా. ఉమ్, ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మాయికి వాళ్ళ అత్తయ్య మీద, కోడల మీద కొంచెం కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అత్తయ్య కూడా తన కొడుకు ఇప్పటివరకు నేను చెప్పినట్టు నాకు నచ్చినట్టు ఉండేవాడు, ఇప్పుడు నా దగ్గర నాకు యాక్సెస్ లేదు, ఫ్రీడమ్ లేదు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. తర్వాత తన కొడుకుని ఎలా చూసుకోవాలా, ఎలాంటి ఫుడ్ పెట్టాలా, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని ఎక్స్పెక్టేషన్స్ కోడల మీద తెలుసో తెలియక పరోక్షంగా రుద్దడము, ఉమ్, కంపాషన్లు స్టార్ట్ అవ్వడము. ఈవెన్ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యని ఇద్దరిని పోల్చడం, ఉమ్, పరోక్షంగా పోలుస్తాడు ఒక్కొక్కసారి, ఒకసారికి డైరెక్ట్ కూడా పోల్చడం స్టార్ట్ అవుతుంది ఒక స్టేజ్ దాటాక. ఇవన్నీ కంపాటబిలిటీస్ వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇద్దరు ఒకరినొకరు డిఫెండ్ చేయడం పక్కన పెట్టేసి, భార్య భర్తలు ఒకరు డిఫెండ్ చేయడం, అర్థం చేసుకోవడం పక్కన పెట్టి వాళ్ళ పేరెంట్స్ని డిఫెండ్ చేయడం, ఉమ్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ బిలీఫ్స్కి వ్యాలిడేషన్ చేసేసరికి ఇంకా వీళ్ళ మధ్యలో దూరం పెరగడము, కాన్ఫ్లిక్ట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడము. తర్వాత ఇంకేంటంటే అజంప్షన్స్ కూడా తోడు చేసుకుంటాయి దాంట్లో. అంటే అది ఉన్న విషయం ఒకటి, వాళ్ళు అనుకున్నది ఒకటి, పెద్దగా అయిపోతుంటాయి బాగా. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏదో ఊహించుకుంటారు వాళ్ళు ఉమ్, బాగాలేనప్పుడు. ఆ ఊహించుకున్నది అబ్బాయికి అమ్మాయికి రుద్దేస్తారు వాళ్ళు కూడా బ్రెయిన్ వాష్ అయిపోయి వాళ్ళ మీద. ఇలాంటివి చాలా ఉన్నాయండి రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ అండి. 70% ఆర్ అజంప్షన్స్ అండ్ ఇల్యూషన్స్, నాట్ ద ఫ్యాక్ట్స్. ఉమ్, ఇక్కడ క్రియేట్ చేసుకున్నాయండి, ఉమ్, వాస్తవంలో ఉన్నాయి కావు. వాళ్ళు ఊహించుకుంటారు, అజ్యూమ్ చేసుకుంటారు. నన్ను సరిగా పలకరియలేడంటే లోపల ఏదో నా గురించి ఇది అనుకున్నాడు, ఏదో అనుకోవడం కాదు, ఇది అనుకున్నాడు, అందుకే నేనంటే ఇష్టం లేదు అందుకే అలా చూశాడు, నేనంటే ఇష్టం లేదు అందుకే నన్ను అలా మాట అనింది. ఉమ్, అంటే ఒక యాక్షన్కి, ఒక సంఘటన, చిన్న ఈవెంట్కి ఎన్నో ఊహించుకుంటారు వాళ్ళు, ప్రతి దాన్ని రియల్గా చేసేసుకుంటారు వాళ్ళు. ఉమ్, సో ఇక్కడ అజంప్షన్స్ అండ్ ఇల్యూషన్స్ అనేది ఊహించుకుంటారు బాగా, ఉమ్, అందుకే ఈ మధ్యలో గ్యాప్స్ పెరుగుతాయి. సో ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్కి బాగాలేనప్పుడు, ఇప్పుడు కోడలికి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అత్తయ్య మామకు పడలేదు అనుకో, ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఉమ్, ఎందుకంటే వాళ్ళు కూడా జంప్ అవుతారు. ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళిద్దరు పక్కకి వెళ్తారు, వీళ్ళిద్దరికి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, ఉమ్, వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళ పేరెంట్స్కి. అవును. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్రడ్జెస్ కావచ్చు, కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా రీజన్స్ ఉన్నాయి, వాళ్ళ కొడుకు రూపంలోనో వాళ్ళ కూతురు రూపంలోనో ఇద్దరి మధ్యలో వాళ్ళ ద్వారా మళ్ళీ అది కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంటాయి. సో అందుకే హెల్తీ బౌండరీస్ అండి, హెల్తీ అంటే ఒక పరిమితి, హెల్తీ లిమిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, పేరెంట్స్ని ఎంతవరకు ఇన్వాల్వ్ చేయాలో అంతవరకే ఇన్వాల్వ్ చేయాలి. పేరెంట్స్కి మంచి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, యోగక్షేమాలు, వాళ్ళ ఆరోగ్యం అన్ని ఇంపార్టెంట్. ఉమ్, బట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఒక లిమిట్ ఉండాలి, మంచిగా హెల్తీ వేగా చెప్పాలి. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్న మా సమస్య లేదో మేము పోరాడతాం, మాది మేము చూసుకుంటాము, మీకు ఏం కావాలో చెప్పండి, మేము మంచిగా చూసుకుంటాం. వాళ్ళకి ఇచ్చే గౌరవం, రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మెటీరియలిస్టిక్ కావాల్సినవి చూడాలి, అంతే తప్ప వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న బిలీఫ్స్, నమ్మకాలు, వాల్యూస్ అనేది కొంచెం ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్కి కనెక్ట్ అవ్వలేవు. ఎందుకంటే వాళ్ళ ఏంటి అవుట్డేటెడ్ అనట్లేదు, ఇప్పుడు వీళ్ళు కూడా అవుట్డేటెడ్ అవుతారు. ప్రతి జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి అవుట్డేట్ అవుతారు. ఇప్పుడు 20-30 సంవత్సరాల కింద చేసినా ఇప్పుడు చేస్తుంటే అవ్వదు. ఇప్పుడు అన్ని మారిపోయాయి కదా, ఇప్పుడు పండుగలు అలా చేయట్లేదు, రిచువల్స్ అలాగే లేవు, బట్టలు అలా వేసుకోవట్లేదు, ఫుడ్ స్టైల్ మారింది, అన్ని మారినాయి. అప్పట్లాగా మనం ఇప్పుడు ఇంపోజ్ చేయనిక రాదు. సో ఈ రియాలిటీని మనం యాక్సెప్ట్ చేసి పేరెంట్స్ని వాళ్ళ లిమిట్స్లో వాళ్ళని ఉంచితే, ఇక్కడ ఏంటంటే భార్య కానీ భర్త కానీ వాళ్ళు ఏంటంటే దే షుడ్ నాట్ ప్లే ఏంటంటే పార్షాలిటీ ఉండకూడదు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వైపు కావచ్చు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వైపు కాకుండా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ హెల్తీ బౌండరీస్లో
ముందుకెళ్తే బాగుంటుంది. అండ్ హెల్తీ కమ్యూనికేషన్ కూడా అండి. ఓకే. ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నన్ని రోజులు ఒకలాంటి స్ట్రగ్లింగ్స్ వీళ్ళకి. ఒకలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్. రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోయాక, డైవోర్స్ తీసుకున్నాక వాళ్ళు చాలామంది మీ దగ్గరకొస్తూ ఉంటారు కదా! వాళ్ళు మెంటల్లీ, ఎమోషనల్లీ సొసైటీలో కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవ్వడం మీరు చూస్తున్నారు? ఎక్కువ వరకు అండి ఇమోషనల్ సఫరింగ్ అండ్ మెంటల్ సఫరింగ్ చాలా ఉంటాయి. మెటీరియల్ సఫరింగ్ తగ్గిపోయిందండి. ఒక అప్పట్లా లేదు. ఇప్పుడు పొట్ట, బట్ట అలాంటివి ఇవన్నీ ఛాలెంజెస్ లేవు. అందరికీ రిసోర్సెస్ ఉన్నాయి, వనరులు ఉన్నాయి. ఇద్దరు వర్కింగ్ చేసుకుంటారు. ఇప్పుడు విడిపోయిన వాళ్ళు కూడా ఫినాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జాబ్ చేసుకుంటారు. లేకుంటే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ చూసుకోవడం మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తాయి. డిపెండెన్సీ లేదు. వాళ్ళు మెయిన్ సఫరింగ్ అంతా ఇమోషనల్‌గా అండ్ మెంటల్‌గా బాగా సఫర్ అవుతున్నారు. నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను, నాకు అన్యాయం జరిగింది అని ఒక విక్టిమ్‌హుడ్‌లో జీవిస్తారండి. విక్టిమ్‌హుడ్ అని ఎందుకు అంటున్నా అంటే నేను, ఇప్పుడు స్టడీస్ ఏం చెప్తున్నాయి, రీసెంట్ స్టడీస్ విడిపోయిన జంటల్లో ఇప్పుడు 100 డివోర్సెస్ అవుతాయి. అందులో 80% డివోర్సెస్ కెన్ బి అవాయిడబుల్. ప్రివెంట్ చేయొచ్చు వాటిని. అలైన్మెంట్ అండ్ కంపాటబిలిటీ ఉంటే 80%. 80% వరకు మనం వాటిని అవాయిడ్ చేయొచ్చు. 20% అనివార్య కారణాలు ఇంకా తప్పవు. అది ఎక్స్ట్రీమ్ టాక్సిజం అనొచ్చు, నార్సిజం అనొచ్చు, లేకుంటే బికాస్ ఆఫ్ మల్టిపుల్ అదర్ రీజన్స్. నాన్ నెగోషియబుల్, నాన్ యాక్సెప్టబుల్ రీజన్స్ పోయినాయి. మిగతావైతే యాక్సెప్టబుల్ రీజన్స్ అండి. వర్కబిలిటీ ఉంటుంది వాటిలో. అయినా విడిపోతున్నారంటే ప్రాబ్లం వీళ్ళలో కూడా ఉంది, విడిపోయిన వాళ్ళలో కూడా ఉంది. ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో, నేను సఫర్ అవుతున్నాను అని బాధపడుతున్నారో, నేను మోసపోయాను, నాకే జరిగింది, తీరని అన్యాయం జరిగింది, లోటు జరిగిందని, సారీ దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్. రెండు వైపులా ఉంటుందండి. ఎవరైతే విక్టిమ్ గా భావిస్తున్నారో వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి, కొన్ని వాళ్ళ ఫ్లాస్ కూడా ఉన్నాయి. వాళ్ళ రోల్ కరెక్ట్ ఉంటే కూడా కొంచెం బ్రేకప్ అనేది ఆగేది. ఎదుటి వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలి. ఇద్దరు ఎఫర్ట్స్ ఉంది, అది ఒకటి కాదు, ఇద్దరు ఎఫర్ట్స్ ఉంది. సో ఇక్కడ నార్మల్ గా చూస్తే విడిపోయినాక ఇద్దరు సఫర్ అవుతారు, ఒకరు కాదు. కొన్ని కేసెస్లో మాత్రమే ఒకరే సఫర్ అవుతారు, అంటే వాళ్ళకి రియలైజేషన్ ఉండదు. బట్ మాక్సిమం రెండు వైపులా సఫర్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే ఒక బంధం విడిపోయినప్పుడు బాధతో కూర్చుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సింపతి గోస్ టు దెమ్. విడిపోవడం అనేది ఒక బాధాకరమే, కానీ ఎందుకు విడిపోయారని తెలుసుకోకుంటే, సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఆత్మ పరిశీలన చేసుకోకుంటే, లైఫ్లో ఎక్కువ రోజులు సఫర్ అవుతూ అక్కడే ఉంటాము. లేదా నెక్స్ట్ రిలేషన్షిప్ మళ్ళీ వేరే బంధంలోకి వెళ్ళినా కానీ ఆ బ్యాగేజ్ని మళ్ళీ మోస్తారు. నెక్స్ట్ రిలేషన్షిప్ విల్ బికమ్ మోర్ వర్స్ట్ దెన్ ప్రీవియస్ రిలేషన్షిప్. ఎందుకంటే ముందైన బ్యాగేజ్ అయితే మోస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇన్స్టెంట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. చిన్న తప్పును కూడా, కొత్తగా వచ్చిన జీవిత భాగస్వామి, భార్య కావచ్చు, భర్త కావచ్చు, చిన్న తప్పు కూడా ఓవర్ రియాక్షన్, అగ్రెసివ్గా రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ అనేది కొత్త భాగస్వామి మీద ఉన్నది కాదు, పాత జీవిత భాగస్వామి, లైఫ్ పార్ట్నర్ మీద ఉన్న ఎమోషనల్ బ్యాగేజ్ని కాస్త ఇక్కడ వామిట్ చేస్తారు, ఎత్తేస్తుంటారు. ఎందుకంటే తెలియకుండానే వాళ్ళు మోస్తారు. నాకు ఇంతకుముందు ఇలా అయింది, ఇప్పుడు కూడా ఇలాగే అవుతుంది, అప్పుడు ఇలా ఉండే ఇలా ఉంటుంది. అవన్నీ బ్యాగేజ్, అన్రిజాల్వ్డ్ ఇమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ అంటారు సైకాలజీలో. అన్రిజాల్వ్డ్, అవి దించుకొని ఇమోషన్ బ్యాగేజ్ ఏదైతే ఉంటుందో అది ఎవరి మీద ఒకరి మీద వేయాలి. బై డిఫాల్ట్ గా మళ్ళీ లైఫ్ పార్ట్నరే అవుతారు, ఇంకెవరు కాదు. మళ్ళీ రెండో చేసుకుంటారు కదా, ఫస్ట్ సెకండ్ కంపేర్ చేసుకుంటారు. చిన్న పోలిక కనిపించిన, చిన్న పోలిక ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ లాగా కనిపించిన, అప్పుడు ఏంటంటే ఆ లైఫ్ పార్ట్నర్ మీద తీయాల్సిన ఆక్రోషం, కోపాన్ని కొత్త లైఫ్ పార్ట్నర్ మీద తీసుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రెండో రిలేషన్షిప్ కూడా మళ్ళీ రప్చర్ అవ్వడానికి, విడిపోవడానికి లేదా సఫర్ అవ్వడానికి ఆస్కారం చాలా ఉంటుంది, స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో అందుకే రిలేషన్షిప్ బ్రేకప్ ఆల్రెడీ అయిన వాళ్ళు సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకొని, మీకున్న ఎమోషనల్ బ్యాగేజ్ దించుకొని, యూ బికమ్ ఏ డిజర్వింగ్ లైఫ్ పార్ట్నర్. అంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ వర్షన్కి ఎదగాల. కొత్త రిలేషన్షిప్లో ఫ్రెష్నెస్ తోటి నీ బాధ్యతలని, నీ ఫ్లాస్ని, నీ ఇంప్రూవ్మెంట్స్ని మీరు కరెక్ట్ చేసుకొని, ఇమోషనల్గా రెగ్యులేట్ అయ్యి, పాస్ట్ ఇమోషనల్ బ్యాగేజ్ని దించుకొని, ఓకే, ఒక ఫ్రెష్ మైండ్తో వెళ్ళాలి, ఎలాంటి బ్యాగేజ్ లేకుండా, ఒక పాజిటివ్ అవుట్లుక్తో వెళ్ళాలి. ఒక డిజర్వింగ్ క్యాండిడేట్, ఒక వాల్యుబుల్ ఉమెన్గా, వాల్యుబుల్ మెన్గా, వాల్యుబుల్ బ్రైడ్ అండ్ గ్రూమ్గా ముందుకు వెళ్ళాలి. ఇదొక ఆప్షన్, ఇదొకటండి. రెండోది, నేను అసలు పెళ్ళి చేసుకోనని అక్కడే ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడ కూడా పాస్ట్ ఇస్ పాస్ట్, సఫరింగ్ అనేది కామన్. ఇప్పుడు నువ్వు సఫర్ అవుతే ఎవ్వరు నష్టపోరండి, నష్టపోయేది వాళ్ళే. ఇప్పుడు నేను అన్నం తినను, ఒకరి మీద కోపంతో నేను ఉపవాసం ఉంటానని అన్నం తిననంటే సఫర్ అయ్యేది ఎవరండి? ఫస్ట్ మనమే, లేదా దగ్గర వాళ్ళ అమ్మ, నాన్న, ఆత్మీయులు ఉంటే వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళు సఫర్ అయింది కొంతమే ఉంటుంది. వాళ్ళు కూడా ఒక స్టేజ్ వచ్చాక వదిలేస్తారు, నీ కర్మ నీ ఇష్టం అని వదిలేస్తారు. వాళ్ళు కూడా మోయలేరు కదా మన పెయిన్. ఇప్పుడు దెబ్బ తాకింది, నా పెయిన్ నేనే భరించాలి. నాకు ఎంత ప్రేమించే అమ్మ ఉన్నా, భార్య ఉన్నా, ఎవరి బాధ కంప్లీట్ గా మోయలేరు. సానుభూతి, సింపతి, ఎంపతి చూపిస్తారు తప్ప మనమే మోయాల్సింది అది. సో ఇక్కడ ఏంటంటే సఫరింగ్ అనేది మనదే. ఇలాంటి సఫరింగ్ అయినా రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకోవాలి, అప్పుడే రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. రెండోది, స్టడీస్ ఏం చెప్తున్నాయంటే రీసెంట్గా లైఫ్ పార్ట్నర్స్ పైన ఒకరి మీద ఒకరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయండి బాగా.
అందులో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్ అండ్ హ్యాపీనెస్కి కారణము రెస్పాన్సిబిలిటీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని చేస్తారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లండర్. 70-30 రూల్ అండి. లైఫ్ ఈజ్ అబౌట్ 70-30 రూల్. 70% ఆఫ్ హ్యాపీనెస్ కావచ్చు, 70% ఆఫ్ అవర్ సక్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అస్. మనమే బాధ్యులం. నా సంతోషానికి నేనే బాధ్యుని. ఎమోషనల్ ఎంప్టీనెస్ ఏదైనా ఉంది, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కావాలంటే నాది నేనే క్రియేట్ చేసుకోవాలి. నేను లైఫ్ పార్ట్నర్ మీద వెళ్ళేసి నేను హ్యాపీగా ఉండడానికి మొత్తం 100% నువ్వే కారణం, నేను హ్యాపీగా లేకుంటే నిన్నే బ్లేమ్ చేస్తానంటే దట్స్ అ ఫూలిష్నెస్ అండి. రియాలిటీ చెప్పాలంటే. కానీ తెలియకుండా అందరం వాళ్ళ కండిషనింగ్ అయిపోయాము. ఒక బంధంలో దిగాక భార్య భర్త మీద 100% ఎమోషనల్గా డిపెండ్ అయి ఉండడం, భర్త భార్య మీద ఎమోషనల్గా డిపెండ్ అయి ఉండడం, ఒకరి హ్యాపీనెస్ ఒకరిని బాధ్యులు చేయడం అనేది ఇట్స్ సంథింగ్ సైకలాజికల్గా ఇట్ ఈస్ అన్ ఇల్యూషన్ అండి. డెల్యూషన్లో ఉన్నట్టు అది. సో మనది మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మా హ్యాపీనెస్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను సింపుల్గా. ఒక ఏకాంతంలో కూర్చొని ఇప్పుడు నేను నా పీస్ ఆఫ్ మైండ్ నేను స్టేబుల్గా ఎమోషనల్గా స్టేబుల్గా క్లియర్గా లేనంటే ఏకాంతంలో ఓకే, నేను బంధంలోకి వెళ్ళా కూడా హ్యాపీగా ఉండలేనండి. నేను పీస్ ఆఫ్ మైండ్తో ఉండలేను. పెళ్ళికి ముందు కూడా నువ్వు పెళ్ళికి ముందు కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎ పీస్ అట్ మై ఓన్ సెల్ఫ్, పెళ్లి తర్వాత హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్ పార్ట్నర్? చాలా మందికి తెలియదు అది. నేను పెళ్లికి ముందు చాలా సంతోషంగా ఉన్నాను అనుకుంటారు. లేరు. దే ఆర్ గ్రోన్ అప్ చిల్డ్రన్. పెళ్లికి ముందు ఎలా ఉన్నారు అలాగే ఉంటారు. పెళ్లి తర్వాత దే ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పెయిన్ని వాళ్ళ లైఫ్ పార్ట్నర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. వాళ్ళకున్న పెయిన్ కావచ్చు, ఎంప్టీనెస్ని, బాధ్యతని, బాధ్యులని లైఫ్ పార్ట్నర్ చేస్తారు. దిస్ ఇస్ హార్డ్ రియాలిటీ అండి. ఇది తెలుసుకున్నప్పుడు చాలా వరకు ఎక్స్పెక్టేషన్ స్టెబిలైజ్ అవుతాయి అండ్ రెస్పాన్సిబిలిటీ, అలైన్మెంట్, అకౌంటబిలిటీ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి బాగా. ఇందాక మనం అనుకున్నట్లు అసలు ఒక రిలేషన్‌షిప్ లోకి వెళ్ళడానికి, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. సింగిల్ గా ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు? సింగిల్ గా వాళ్ళు రేపు లైఫ్ అంతా లీడ్ చేయగలరా? లేకపోతే 30, 40 వచ్చినాక వాళ్ళు రియలైజ్ అయినా గాని ఆ టైంకి వాళ్ళకి ఒక పార్ట్నర్ దొరకాలంటే ఇబ్బందే గదా! సో ఇట్లా ఆలోచించడం కరెక్టే అంటారా? ఇక్కడ పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం వాళ్ళ పర్సనల్ చాయిస్. అబ్సల్యూట్లీ పర్సనల్ చాయిస్. కానీ ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు వద్దన్న వాళ్ళు పెరిగిపోయారు. పర్టికులర్గా ఇండియాలో ఇప్పుడు యూత్లో అర్బన్ అంటే మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో మెట్రో సిటీస్లో 45% ఆఫ్ యూత్ అండి సర్వేలు చెప్తున్నాయి. అబ్బాయిలు అమ్మాయిలు 45% వాళ్ళు మేము పెళ్లి చేసుకోము, మాకు ఇప్పుడే వద్దు పెళ్ళిళ్ళు అంటున్నారు. లేదా ఒక 5 years మినిమం 5 to 8 years పోస్ట్పోన్ చేస్తున్నారు. మేము చూస్తాం తర్వాత మెల్లిగానే చేసి. 45% అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 50%. వీటికి రీజన్స్ చాలా ఉన్నాయండి. ఆ రీజన్స్ మాట్లాడుకుందాం. పెళ్లి చేసుకోకుంటే నష్టము అవన్నీ తర్వాత, కానీ ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదన్న రీజన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నాకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ దొరకాలి అని దొరకరేమో అని ఒక రీజన్ తోటి పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇన్సెక్యూర్గా అంటే వాళ్ళు చూస్తున్నారు కదా ఇంట్లో పేరెంటింగ్లో అమ్మ నాన్న గొడవ పడుతుంటారు. మనం చూస్తాం సినిమాల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్లో కానీ, కంప్లీట్ ఎక్కడ చూసిన న్యూస్లో ఇప్పుడు ఏంటంటే హ్యాపీ కపుల్స్ ఎక్కడ లేరు, అన్ని గొడవలే ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా గొడవలో ఒక భాగం అవ్వాలా, నేను కూడా అంత గుంపులో గోయిందం అవ్వాలన్న తెలియకుండానే ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకోవద్దని ఇంటెన్షన్ కాదు, వాళ్ళకి ఆ క్లారిటీ రావట్లా. నాకు లైఫ్ పార్ట్నర్ దొరికినప్పుడు చేసుకుంటాను, సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేసుకుంటాను. రెండో రీజన్ ఆ సిచ్యువేషన్ ఏంటంటే నా కెరీర్లో ఒక స్టేజ్కి వచ్చినాక చేసుకుంటాను, థింగ్స్ అన్ని సార్ట్అవుట్ అయినాక చేసుకుంటాను, లేదా నేను అనుకున్న లక్ష్యాలు కొన్ని గోల్స్ నెరవేర్చుకున్నాక చేసుకుంటాను. ఈ 2 కారణాలతోటే పెళ్లిళ్ళకు వద్దంటున్నారు లేదా పోస్ట్పోన్ చేస్తున్నారు. ఇది ఒకటి అవుతే ఇంకోటి ఏంటంటే తెలియకుంటే బ్రేకప్ చేస్తే ఇంకా ఐడెంటిటీ కోరం. పెళ్ళి అవుతే నా ఐడెంటిటీ పోతుంది, నా లైఫ్ గోల్స్ని నేను కాంప్రమైజ్ అవ్వాలని. పర్టికులర్గా ఉమెన్ ఈ మధ్యలో వాళ్ళు కూడా బాగా చదువుకొని కెరీర్లో బాగా ఎదుగుతున్నారు. ఇప్పుడు బాగా అడ్వాన్స్గా గ్రో అయిన అమ్మాయికి సంబంధాలు దొరకడం కూడా ఛాలెంజ్ అవుతుందండి. ఎందుకంటే దేర్ ఇస్ అ సైకాలజీ. ఇప్పుడు అమ్మాయికి కూడా ఏంటంటే తెలియకుండా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి తర్వాత నాకు కెరియర్ అంబిషన్స్కి బ్రేక్ పడుతుంది, నా గోల్స్ని నేను కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అంటే నేను ప్రొఫెషనల్గా నాకు అనుకున్న లక్ష్యాలన్నిటినీ నేను నేను అంటే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, ఇంకా అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. నా ఇండిపెండెన్స్ పోతుంది, ఐడెంటిటీ పోతుంది, నా గుర్తింపు పోతుంది అన్న ఒక తెలియని భయం వాళ్ళలో. అలాగే భర్తలు కూడా అండి, ఇప్పుడు అబ్బాయిలు కూడా బాగా వెల్ సెటిల్ అమ్మాయిలను చేసుకోవడానికి కొంచెం వెనకాడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బాగా సెటిల్ అయిన అమ్మాయిని చేసుకుంటే నా ఐడెంటిటీ ఉండదు, ఆ అమ్మాయి ఐడెంటిటీ ఎక్కువ అవుతుంది. కంపేర్ చేస్తే నేను ఒక భర్తన నాకు ఐడెంటిటీ కంటే భార్య ఐడెంటిటీ ఎక్కువ ఉంటుంది, తెలియని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. సో అందుకే ఈ మధ్యకాలంలో చూస్తే ఈక్వేషన్స్ లో వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారండి. హైలీ సెటిల్డ్ అమ్మాయిలు బాగా సఫర్ అవుతున్నారు మంచి సంబంధాలు దొరకడంలో. ఒకళ్ళు దొరికినా కానీ పోస్ట్ మ్యారేజ్ కాంఫ్లిక్ట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే భర్త కూడా ఎంత స్పోర్టివ్గా ఉన్న తర్వాత తెలియకుండా నా జోలోకి వెళ్ళిపోతున్నాడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లా.
నా ఐడెంటిటీ లేదు, తన ఐడెంటిటీ పెరుగుతుంది అని చెప్పేసి. డామినేటివ్ అయిపోయింది, నేను కొంచెం అండర్ రేటెడ్ అయిపోయాను, నాకంటూ అది లేదు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటి అని అంటే భార్య భర్త అంటే ప్రైవసీ, నాకు ప్రైవసీ కావాలి. ఇప్పుడు పార్ట్నర్ వచ్చింది అనుకోండి, తనకి నేను అంటే ఒక అథారిటీ తీసుకుంటారు వాళ్ళు మనం మీద, కమాండ్ చేస్తారు. కరెక్ట్, అది కూడా ఒక రీజన్ అండి. ప్రైవసీ కంటే వాళ్ళకి ఫ్రీడమ్ పోతుందని. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళ పోతుంది. ఫ్రీడమ్ ఏంటంటే పెళ్లి అయ్యాక నేను ప్రతి ఒకరికి. దానికి పర్మిషన్ అడగాలి, నేను అంటే ఏం చేసినా నాకు ఒక అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, నేను నాకు ఫ్రీడమ్ ఉండదు. ప్రతిదీ అడగాలి, అక్సెప్టెన్స్, అంటే కొంచెం అప్రూవల్ రావాలని ఆ ఫ్రీడమ్ పోతుందని ఒక రీజన్ కూడా ఉంటుందండి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఇంకో రీజన్ కూడా ఉందండి. ఈ మధ్యకాలంలో అసలు చాలా తెలియనిది మిడిల్ క్లాస్, చాలా వరకు మిడిల్ క్లాస్ లో ఏమవుతుందంటే ఫినాన్షియల్ గా స్టేబుల్ గా లేని వాళ్ళు పెళ్ళి అంటే అంగు ఆర్భాటాలతో ఘనంగా చేయాలి పెళ్లిలు. పెళ్లికి ఖర్చు అవుతుంది. ఈ స్టడీ చెప్తున్నాయి రీసెంట్ గా, మన 10 లక్షల నుంచి 50 లక్షల వరకు అవుతుందండి మిడిల్ క్లాస్ పెళ్లిలు. మధ్య తరగతి వాళ్ళ పెళ్లిలో కూడా ఒక 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది పెళ్లికి. అది చేయకుంటే పెళ్లికి వాళ్ళకి ఇమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. పెళ్ళి అంటే కొంచెం లిమిటెడ్ హంగు ఆర్భాటం, కావాల్సిన బేసిక్ రిచువల్స్, సాంప్రదాయాలు అన్ని ఉంటాయి కదా, పద్ధతులు అన్ని ఉంటాయి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. కానీ మన దగ్గర ఆర్థికంగా అఫోర్డబిలిటీ ఉన్నా లేకున్నా అదొక ప్రెషర్ అయిపోయింది. ఇంకా డబ్బులు సంపాదించుకున్నాక చేయాలని చెప్పేసి అవుతుంది పెళ్లికి డిలే అవ్వడానికి. డబ్బులు రావాలంటే అమ్మాయికి కొంచెం కట్నం కావాలి, ఖర్చులు, పెళ్లి కట్నం కావాలి, లేకుంటే కొన్ని ఇవ్వాలి. అబ్బాయిలకు కూడా ఖర్చులు పెట్టుకోవడానికి. కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంచెం రిస్క్ తీసుకొని, లోన్తో తీసుకొని, ఈఎంఐస్ అది చెప్పేసి పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత పెళ్లి తర్వాత ఒక 5 to 10 years సఫర్ అవుతున్నారు ఈఎంఐలు, లోన్ ట్రాప్స్. కొంతమంది హనీమూన్ లోను, మ్యారేజ్ లోను క్లియర్ అవ్వకుందే బ్రేకప్స్ అయిన కేసెస్ కూడా చాలా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. లోన్లు కూడా క్లియర్ అవ్వకుందే వాళ్ళ బ్రేకప్, డైవర్స్ వరకు వెళ్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది. సో తర్వాత కెరియర్ అంబిషన్స్, కెరియర్ లో బాగా ఒక స్థాయికి వెళ్ళాక, సెటిల్ అయ్యాక, ఒక ఉన్నతమైన స్థాయికి, ఈ పొజిషన్కి వెళ్ళాకనే పెళ్లి చేసుకుంటాను, లేదా ఫినాన్షియల్ గా ఈ టార్గెట్ రీచ్ అయ్యాకనే చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే 2 ప్యారలల్ జర్నీస్ అండి, మ్యారేజ్ అండ్ కెరియర్. కెరియర్ అనేది ఆల్వేస్ దెర్ ఇస్ నో ఎండ్. ఇక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, నో ఎండ్. కానీ దానికి లింక్ పెట్టుకుంటే కొంచెం డిలే అవుతున్నాయి, పెళ్లిళ్ళు డిలే అవుతున్నాయి బాగా. అంటే వీళ్ళు 20s 30s లో పెళ్లి వద్దని అనుకుంటున్నా గానీ ఒక 40 అట్లా దాటినాక వాళ్ళు కూడా ఒక పార్ట్నర్ కావాలనుకుని ఆ టైంకి ట్రై చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఇలాంటి వాళ్ళు. ఇక్కడ 82% అండి స్టడీ చెప్తున్నాయి. గ్లోబల్ గా, ఇండియాలోనే కాదు, గ్లోబల్ గా అన్ని దేశాలలో కలిపి నాకు పెళ్ళే వద్దు, నేను పెళ్ళే చేసుకున్న వాళ్ళు ఒక 5 years తర్వాత, 8 years తర్వాత, ఈవెన్ 10 years తర్వాత కూడా పెళ్లి చేసుకున్నారు. అందులో 82% ఉన్నారండి. ఓన్లీ 8% వాళ్ళే అది కంప్లీట్ గా బ్రహ్మచర్యం పాటిస్తున్నారు, పెళ్లి చేసుకోవట్లేదు. బట్ 82% స్టడీస్ చెప్తున్నాయండి. అంటే అప్పుడు అనిపిస్తుంది వీళ్ళకి పార్ట్నర్ కావాలి అని, ఒక 40 తర్వాత మల్టిపుల్ రీజన్స్ అండి. ఒక రియాలిటీ చెక్. ఇక్కడ ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వచ్చాక వాళ్ళు సొసైటల్ ప్రెషర్, ఇండైరెక్ట్ గా నాకు వాలిడేషన్ లేదు, గుర్తింపు లేదని, పేరెంట్స్ ప్రెషరు, సొసైటల్ ప్రెషరు, లేకుంటే ఒక సపోర్ట్ కావాలని కంపల్సరీ స్టేట్ లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. రియలైజేషన్ కంటే ఎక్కువ కంపల్సరీ స్టేట్ లో పెళ్లి చేసుకుంటున్నారు. ఏదైనా సరే కంపల్సరీగా చేసుకున్నప్పుడు ఆ బంధాన్ని, ఆ లైఫ్ మేనిఫెస్టేషన్ ని పూర్తిగా మనం ఎంజాయ్ చేయలేమండి, అండ్ హ్యాపీగా ఉండలేము. ఇష్టపూర్వకంగానే చేయాలండి. ఇష్టంతో చేసింది కష్టంగా ఉన్నా అది ఈజీగా అవుతుంది బాగా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అడ్జస్ట్ అయ్యి చేస్తుంటున్నాను, అడ్జస్ట్ అయ్యి పెళ్లి చేసుకున్న వాళ్ళు యాక్సెప్టబిలిటీతో, అంటే ఇష్టంతో వెళ్ళాలి, కంపల్సరీ తోటి వెళ్ళకూడదు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా మంచి వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.